సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ మనకు తెలుసు 'నందమూరి' ఫ్యామిలీలో బాలకృష్ణ గారికి అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి మధ్య వివాదాలు ఎప్పటినుంచో ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలైతే జరుగుతున్నాయి. అంటే వీళ్ళకు పడదు అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో లేదు వీళ్ళకు వివాదాలు క్లోజ్ అయిపోయాయి, కలిసిపోయారన్నట్టుగా కూడా వాళ్ళ బిహేవియర్ అయితే ఆ విధంగా ఉంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఒక న్యూస్ వచ్చింది. మహానాడు జరగబోతుంది గదా! ఈ నెల 28, 29 ఆ ప్రాంతంలో. అయితే ఈ మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ గారు రాబోతున్నారు. బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకే వేదిక మీద కనబడకపోతున్నారంటూ కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మరి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు మహానాడుకి వస్తున్నారా? రావట్లేదా సార్? మీ ఒపీనియన్? మహానాడుకి ఎన్టీఆర్ వచ్చాడా? చచ్చాడే. ఎందుకంటే ఇది కేవలం రా రాజకీయానికి, సినిమా ఇండస్ట్రీకి ముడిపెట్టకూడదండి. ఇంతకాలం బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీతో ఎందుకు నువ్వు దూరంగా ఉన్నావు? దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు ఎందుకు దగ్గరవుతున్నావు? దానికి సమాధానం చెప్పు. అంతే కదా! ఇంతకాలం ఎందుకు దూరంగా ఉన్నావు? ఇప్పుడు ఎందుకు దగ్గరయ్యావు? దానికి సమాధానం చెప్పాలి ఒకటి. రెండవదేంటంటే, నువ్వు పార్టీలో ఉన్న తర్వాత పార్టీ అంతర్గత వ్యవహారాల్లో నిన్ను ముందుంచుతారు. మహానాడుకెళ్ళిన తర్వాత ఏదో కొంచెం భారీగా మాట్లాడాలి కదా! నేను మా తాతగారి తాలూకు ఆజ్ఞ శిరసా వహిస్తానని చెప్పేసి ఎమోషనల్‌గా మాట్లాడేసాడనుకో, మరి ఆ రోజు మహానాడులో చెప్పా కదరా! తాతగారి అభిలాష ఇది, తాతగారి ఆశయం అంటారు కదా! ఇవన్నీ రాజకీయాల్లో ఏమాత్రం ఆలోచించినా సరే, ఇంతకుముందు తీసుకున్న నిర్ణయమే కరెక్టు. ఆ నిర్ణయం తీసుకున్నందుకు అనేక తిట్లు, దీవెనలు పడ్డాడు. మళ్ళీ వెళ్ళి ఎందుకు ఉచ్చులో ఇరుక్కుంటాడన్నది కొంతమంది విశ్లేషకుల తాలూకు ఆలోచన. ఈవెన్ నా ఆలోచన కూడా అదే. ఈ ఈరోజు వీళ్ళు కేవలం ఈ ఎన్టీఆర్‌ని ఒక వేదికెక్కించాలి, ఎన్టీఆర్ మాతో ఉన్నాడు అని ప్రత్యర్థులకి సమాధానం చెప్పే నెపంతో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు గానీ, వైసీపీ పార్టీ వాళ్ళకి సమాధానం ఎన్టీఆర్ మాతోనే ఉన్నాడు. యెస్ అని ఇలా చెప్పుకోవడం కోసం చేసేదే గానీ, ఎన్టీఆర్ వచ్చినంత మాత్రంలో ఒరిగే పెద్ద లాభం లేదు. లేదు ఈ ఎన్టీఆర్ రాకపోయినట్టు వచ్చే నష్టం లేదు. బ్రహ్మాండంగా ఉంది తెలుగుదేశం పార్టీ. అక్కడేంటంటే కడపలో ఎప్పుడో తులసిరెడ్డి ఉన్నప్పుడు పెట్టారు కడపలో మీటింగు. ఇప్పుడు మళ్ళీ మహానాడు పెట్టే స్థాయికి తెలుగుదేశం పార్టీ ఎదిగిందంటే, అది వాళ్ళు రకరకాల వ్యక్తులందరినీ రకరకాలుగా ఆలోచించుకునే ఆ ఆలోచన వాళ్ళకుండొచ్చు. అది రాజకీయ లబ్ధి కోసం వేసే ప్లాను. కానీ ఎన్టీఆర్ గారు మాత్రం ఆలోచించుకోవాలి. వెళ్ళి వెళ్ళినట్టయితే తప్పకుండా ఊబిలో పడినట్టే. అది. హ్మ్. అంటే మామూలుగా సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇప్పుడు పాజిటివ్‌గానే ఉన్నారు కాబట్టి అంతకుముందు చాలా ఈవెంట్లు ఆయన మిస్ అవ్వడం జరిగింది. రామారావు గారిది సంబంధించి ఒక ఈవెంట్ మిస్ అయింది. మొన్న చిన్న ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పుడు కూడా ఈయన ఎందుకు రాలేదని విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఈ విధంగా ఎప్పుడు వాళ్ళ ఈవెంట్ మిస్ అయినా కూడా ఎన్టీఆర్ ఎందుకు రావట్లేదని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు మహానాడుకు రాకపోయినా కూడా ఆ చర్చ జరుగుతుందేమో సార్. ఇప్పుడు మనం కూడా చర్చకు పెట్టేద్దాం లేదండి ఇది ఒకసారి. పాత డిస్కషన్ అండి. ఇప్పుడు ఇన్ని కార్యక్రమానికి రాకుండా ఉండి మహానాడుకి రాకపోతే అది అలవాటైందే కదా! ఎన్టీఆర్ ఏం చెప్పాడు? "అయ్యా నేను ఎదుగుతున్న మనిషిని. సినిమా పరిశ్రమ ఉంది. నా కెరీర్ ఇంకా చాలా ఉంది. నా కెరీర్‌ని చూసుకుంటాను. అంతవరకు నా రాజకీయాలు వద్దని" చెప్పా కదా! దానికోసమే తిట్లు, దేవుళ్ళు అన్నీ రకరకాలుగా నిందలు వేశారు కదా! ఇది కొత్తది కాదు. అందువల్ల రాకపోతే నిన్న నీ తాలూకు ఎన్టీఆర్ ఇంకొక ఎన్టీఆర్ వస్తున్నాడని నువ్వు రాలేదనుకున్నారు. లేదా నీకు తీరిక లేక రాలేదో అది మీకే తెలియాలి. ఇన్ని ఇన్ని అంటే ఇన్ని సార్లు మీరు వాళ్ళకి యాంటీగా బిహేవ్ చేసిన తర్వాత మీరు వెళ్ళినా దీని వెనక ఏదో ఆలోచన ఉందని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకేదో ఆలోచనతో పిలుస్తున్నారని మీరనుకుంటారు. ఎందుకీ తలకాయ నొప్పి హాయిగా. ఎప్పటినుంచో మీరు మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయారు. నేను లోనీగా పైకి ప్రయాణిద్దాం. హరికృష్ణ కొడుకులు అయినటువంటి మీ ఇద్దరం కళ్యాణరామ్, నేను. చావైనా, రేవైనా మేమిద్దరం ఒకటనుకున్నారు గదా! అలాగుంటే పర్వాలేదు గానీ వెళ్ళారంటే మాత్రం చాలా చిక్కుల్లో పడతాడు. ఇది తెలుగుదేశం పార్టీ తాలూకు వాళ్ళకి అబంధహస్తాల్లో ఉంటాడు. ఎన్టీఆర్ గారు రావడం, రాకపోవడం పక్కన పెడితే సార్ ఆయనకి ఇన్విటేషన్ వెళ్ళొద్దా? మీరు రావాలి అని జెప్పేసి ఆ ఇన్విటేషన్ ఏమన్నా పంపుతారా? మహానాడుకు అటెండ్ అవ్వాలి అని చెప్పి. ఇటువైపు నుంచి. ఇన్ఫర్మేషన్ మెసేజ్ వెళ్ళరండి. ఏదో లోకేషో ఇంకెవరైనా ఆ స్థాయి మనుషులు వెళ్తారు. పవన్ కళ్యాణ్ వెళ్తే వెళ్తాడు గానీ, పవన్ కళ్యాణ్ మహానాడు గురించి ఎందుకు ఆహ్వానిస్తాడు?
అంతే కదా! జనసేన గురించి ఆహ్వానించొచ్చు. ఆయన మీద నాకు తెలిసి కొంచెం గౌరవం ఉంది. ఆయన ఇన్విటేషన్‌లకి వెళ్ళే మనిషి కాదు. ఇప్పుడు ఆ స్థాయి పెరిగిపోయింది కదా! అయితే చంద్రబాబు నాయుడు పర్సనల్‌గా పిలవడమో, లేకపోతే లోకేష్ పిలవడం అంతే. అంతేగాని మిగతా వాళ్ళు పిలిస్తే వెళ్ళరు. తెలీదు ఆయనకి. వెళ్ళినా బాలకృష్ణ గారు ప్రయోజనం ఉండదు. బాలకృష్ణ ఏమ్మా? గారు పిలిచే ఛాన్స్ ఉందా సార్? బాలకృష్ణ పర్లేదండి అక్కడ. ఆ వేదిక మీద బాలకృష్ణ, పవన్ కళ్యాణే హీరోలండి. జూనియర్ ఎన్టీఆర్ అండి ఎక్కడుంటాడు? జూనియర్ ఎన్టీఆర్‌కి ఎవరు చెయ్యిలూపుతారు? పవన్ కళ్యాణ్ ఉంటుండగానా? పవన్ కళ్యాణ్ పక్కనేమో చిరంజీవే వెలవెలపోతున్నాడు. బాలకృష్ణే వెలవెలపోతున్నాడు. నేను హీరోని అనుకోని జూనియర్ ఎన్టీఆర్ అయితే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ లాగా ఓ పక్కన కూర్చోవాలి. మనం నిజాలు మాట్లాడుకుందాం. అందువల్ల ఈ కారణం చేత కూడా వెళ్ళకపోవచ్చు. హ్మ్. అంతే కదా! ఎక్కడైతే తనకి తగిన తగిన ఆయనేమనుకుంటున్నాడో, ఆయన అభిమానులు ఏవైతే అనుకుంటున్నారో, ఆ గుర్తింపు లేకపోతే అవాయిడ్ చేయాలి. చేయవలసిన అవసరం ఉంది. మరేం చేస్తారో చూద్దాం.